తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న ఛత్తీస్గఢ్ అడవుల్లో దడ పుట్టించిన మావోయిస్టు నేత అరణ్యంలో తుపాకీ గుండ్లు పేల్చి పోలీసులకే ముచ్చమటలు పట్టించాడు. చదువుకునే రోజుల్లోనే మావోయిస్టు పార్టీలో చేరి అడవి బాట పట్టాడు. బాంబు తయారీ, ఆయుధాల తయారీ, గెరిల్లా వార్ఫేర్లో ఆసన్న ఆరితేరారు. 2003లో అలిపిరిలో సీఎం చంద్రబాబుపై దాడి ఘటనలో ఆసన్న కీలక పాత్ర పోషించారు. ఆయనపైన ఎన్ని కేసులు ఉన్నా తగ్గేదేలే అనే విధంగా మావోయిస్టు ఆపరేషన్స్ కొనసాగించారు. అయితే మావోయిస్టు పార్టీలో ఒకరి తర్వాత ఒకరు జనావాసంలో కలిసిపోతున్నారు. మావోయిస్టు కీలక నేతలందరూ ఎవరి దారి వారు చూసుకుంటూ ఉండటంతో ఆసన్న కూడా అదే బాటలోనే అరణ్యం నుంచి బయటకు రాబోతున్నారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోనున్నారు. ఆసన్నతో పాటు 70 మంది మావోయిస్టులకు ఆయుధాలు అప్పగించనున్నారు. ఇక ఆసన్నపై 20 లక్షలకు పైగానే రివార్డు ఉంది. ఆసన్న భార్య సీనియర్ పార్టీ సభ్యురాలు శ్రీవిద్య అలియాస్ శ్రీదేవిని ఈ ఏడాది జూలైలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక ఆసన్న స్వస్థలం ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. తక్కెళ్లపల్లి భిక్షపతిరావు సరోజిన దంపతులకు 2 సంతానం. పెద్ద కుమారుడు వాసుదేవరావు అలియాస్ ఆసన్న, చిన్న కుమారుడు సహదేవరావు. ఆసన్న 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. అనంతరం కాజీపేట ఫాతిమా స్కూల్లో సెకండరీ విద్యను అభ్యసించాడు. చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలాలపై ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. 1991లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. ఆసన్న బాంబు తయారీ, ఆయుధాల తయారీ, గెరిల్లా వార్ఫేర్లో ఆరితేరారు. 1999లో పీపుల్స్ వార్ యాక్షన్ టీంకు అధిపతిగా నియమితులయ్యారు. ఆసన్న పైన 48కి పైగా కేసులు నమోదయ్యాయి. 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో తొలి కేసు నమోదైంది. మొదట కాకతీయ యూనివర్సిటీ సిపిఐ పీపుల్స్ వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్కు ఆసన్న నాయకత్వం వహించారు. ఐపీఎస్ ఉమేష్ చంద్ర, మాజీ హోంమంత్రి మాధవారెడ్డి హత్య కూడా ఆసన్న పాత్ర ఉంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ 1న అలిపిరిలో జరిగిన దాడిలో కీలక పాత్ర ఆసన్నదే. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఆసన్న 2024 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించినట్లు వదంతులు వ్యాపించాయి. కాగా ఆసన్న అజ్ఞాతంలోకి వెళ్లిన కొద్ది రోజులకే ఆయన తండ్రి మరణించారు. తల్లి సరోజిని చిన్న కుమారుడు వద్ద ఉంటోందని గ్రామస్తులు తెలిపారు. ఇక మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతూ ఉంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో మరికొంతమంది కీలక నాయకులు హతమయ్యారు. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న మావోయిస్టు పార్టీ రోజురోజుకు మరింత దెబ్బతింటోంది. ఇదే సమయంలో ఆ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 60 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆయన ఫడ్నవీస్కి తన AK-47 రైఫిల్ను అప్పగించారు. మల్లోజులపై 100కు పైగా కేసులు ఉన్నాయి. ఈయనపై 6 కోట్ల రివార్డు ఉంది. ఇప్పటి వరకు లొంగిపోయిన 3 మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకులు తెలుగువారే. వీరు ఉద్యమ బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవటం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ. వీరి బాటలోనే మిగిలిన మావోయిస్టులు నడిచి హింసను వీడాలని, ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.